వెంటనే అవన్నీ చెప్పుకొచ్చాడు. రోజు ఆ లేమల్లి సెంటర్కి వెళ్ళి అన్నం వండుకుంటాడట. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి కట్టుపొలు ఏరుకొచ్చుకొని అన్నం ఎగరబెట్టుకుంటాడంట. కూరలు వండుకుని అంత ఎక్కడిది. అందుకని లేమల్లి సెంటర్కి వెళ్తే చిన్న బడ్డీ కొట్టు, ఆ బడ్డీ కొట్టులో 10 పైసలు ఇస్తే 2 నిమ్మకాయ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళంట. నిమ్మకాయ పచ్చడి ప్యాకెట్లు అట్టకి తగిలిచ్చి ఉంటారు కదా. ₹1 అట్లా పావలా ఇస్తే ఆ నిమ్మకాయ ప్యాకెట్ ఇస్తారట 2. ఆ 2 నిమ్మకాయ ప్యాకెట్లు తీసుకొచ్చుకొని ఆ నిమ్మకాయ ప్యాకెట్ని ఆ వేడి అన్నంలో పిండుకొని అంత అన్నం తినడు. రోజు ఆ నిమ్మకాయ పచ్చడితో తినలేక ఆ వెనక కోళ్ల ఫారం ఉందంటండి. కోళ్ల ఫారం ఏదో ఒకరోజు వెళ్ళి ఒక కోడిగుడ్డు కొనుక్కొచ్చుకునేవాడట. వాళ్ళు అన్నారట, అబ్బాయి అంటే కొంచెం పగిలిపోయిన కోడిగుడ్లు ఉన్నాయి, అవి తీసుకుంటావా? 2 ఇస్తాం, ఈ రేటుకే 2 ఇస్తాం, తీసుకుంటావా? పగిలిపోయినవి ఉన్నాయి అంటే, అమ్మ తీసుకుంటానమ్మా అంటే ఏదో పావులు ₹1 ఇస్తే 2 కోడిగుడ్లు ఇచ్చేవాళ్ళు అంటండి. పగిలిపోయినాయి. అవి కదలకుండా జాగ్రత్తగా అట్లాగా తీసుకొచ్చుకొని ఏదో అట్లాగా చేసుకుని తినేవాడట. ఒకరోజు అట్లాగే అది తెచ్చుకుందామని వెళ్తే వాళ్ళ ఆయన అన్నాడట, అవా ఏంటి నువ్వు వచ్చినప్పటి నుంచి ఆ పగిలిపోయిన కోడిగుడ్లన్నీ తీసుకెళ్ళిపోతున్నావు అని ఒక బాధాకరమైన మాట అన్నాడంటండి. నువ్వు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో కుక్కలకి లేకుండా పోయింది అది అన్నాడంటండి. ఇక అంతే, గుండె పగిలిందంట. అంటే వాళ్ళ ఇంట్లో కుక్కలు తినేవి నేను తింటున్నానా? నేను వచ్చినప్పటి నుంచి వాళ్ళ కుక్కలకి అవి లేకుండా పోయాయా? తలంచుకొని మౌనంగా వచ్చేసాడట. ఇక మరలా అటువైపు వెళ్ళలేదంటండి. నేను ఎందుకు చెప్తున్నాను మీతో? ఈరోజు కొంతమందికి అవి గుర్తుండట్లేదండి. స్థితి మారింది కదా, పొజిషన్ మారింది కదా. ఎంత ఎత్తుకి మనం ఎదిగినా అక్కడి నుంచి మన తొలిటి దినాలు మనం చూడగలగాలండి.